చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. హాయ్ హలో వెల్కమ్ టు జేల్ జేల్ జిగా. హాయ్ గైస్, యాక్చువల్ గా ఈ రోజు మన జేల్ జేల్ జిగా షోలో పాటలు ఉంటాయి, డాన్సులు ఉంటాయి అండ్ మధ్యలో గేమ్స్ కూడా ఉంటాయి. బిఫోర్ దాట్ యాక్చువల్ గా వీళ్ళందరూ ఫుల్ టు ఎంటర్టైన్ కావడానికి అండ్ ఈ రోజు ఇక్కడ గర్ల్స్ నితిన్ లీడ్ చేస్తాడు అండ్ రేణు బాయ్స్ ని లీడ్ చేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి నాలోంచి ఒక లావా పొంగుకుంటూ బయటకు వస్తుంది. నితిన్ నేను చెప్తా, నితిన్ నీలోంచి అమ్మాయిలు చూడగానే ఒక్కసారి చూడు. ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలేదా? అంతే, ఏం కాలేదు. వాళ్ళు నిన్ను చూస్తే నీకేం కాలేదేమో, కానీ నువ్వు కవిత చెప్తుంటే ఎప్పుడు చెప్తావని వాళ్ళు వెయిట్ చేస్తారు. ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో బాయ్స్ అండ్ గర్ల్స్, యాక్చువల్ గా నేను చెప్పేటప్పుడు ఒక రిక్వెస్ట్ అనమాట, నేను చెప్పే కవితకు మీరు వాహువా వాహువా అనాలి. ఓకేనా? ఓకే రైట్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్లియర్ గా వినిపించింది కాబట్టి ఇక నా ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాను. సో బయట పెట్టేస్తున్నాను. సో మరి చింతకాయ తెలుసా నీకు? చింతకాయ రుచి ఉంటుంది, పులుపు. మా ఇంట్లో ఉంటుంది మెత్తటి పరుపు. వాన వచ్చే ముందు వస్తుంది మెరుపు. ఈ రోజు జిల్ జిల్ జిగాలో మా అమ్మాయిలదే గెలుపు. ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా రేణు, సో నా ఆవేశాన్ని ఈ రోజు మీ ముందు పెట్టేశాను కాబట్టి ఆ లావా పొంగుకుంటూ బయటకు వచ్చి కవితలాగా మారింది కాబట్టి సో నీ ఆవేశం మీ గర్ల్స్ కి తగిలింది, అలానే నువ్వు చెప్తుంటే మా బాయ్స్ కి కూడా ఆవేశం. అంటే నీ చూపులు బాయ్స్ వీపుకు తగిలాయా? రైట్. ఎనీవేస్, మరి మొత్తానికి ఈ రోజు మరి స్టూడెంట్స్ నిజంగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు కాబట్టి ఇక టైం వేస్ట్ చేయకుండా మరి ఫస్ట్ గేమ్స్ కంటే ముందు విల్ మూవ్ ఆన్ టు రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జేల్ జేల్ జిగాలో టాస్క్ లో అనుకున్నాం కాబట్టి టాస్క్ లోకి వచ్చేసాం. ఫస్ట్ గా రేణు టీం నుంచి 3 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నా టీం నుంచి 3 గర్ల్స్ అంటే బ్యూటిఫుల్ గర్ల్స్ ఎవరు వస్తున్నారు? విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నీ టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తే నా టీం నుంచి 3 స్టాండింగ్ స్టార్స్ వస్తున్నారు. ఫస్ట్ గా బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి టాస్క్ చేయడానికి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బాయ్స్ ఆర్ గర్ల్స్? చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే గర్ల్స్ ఓకేనా? ఫస్ట్ గర్ల్స్ అనుకున్నాం కాబట్టి విల్ మూవ్ ఆన్ టు గర్ల్స్. మరి ఫస్ట్ గా గర్ల్స్ నుంచి ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ నీ పేరు? సాహితి. సాహితి. సో సాహితి ఏం చేస్తుంటావు సాహితి నువ్వు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి టాస్క్ చేయడానికి వచ్చినా ఏం చదువుతుంటావు? నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్. ఓకే రైట్. సో మరి ఫస్ట్ గా అయితే యాక్చువల్ గా టాస్క్ బాయ్స్ కు ఉంటాయి, గర్ల్స్ కు ఉంటాయి. సో వాళ్ళకంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరి బాగా నవ్వించే విధంగా టాస్క్ ని కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ విన్న తర్వాత నువ్వు దాన్ని రివర్స్ లో పాడాలి. అదేనా? యాక్చువల్ గా ఆ సేమ్ బాయ్స్ ఏం చేస్తుంటారు, అంతా సేమ్ సాంగ్ ని సేమ్ పాడతారు, కానీ అలా కాకుండా మనం కొద్దిగా డిఫరెంట్ గా అదే సాంగ్ తీసుకొని రివర్స్ లో పాడతాం. మరి ఫస్ట్ అయితే నీ కోసం సాంగ్ వినేద్దాం. స్టార్ట్ మ్యూజిక్. సాహితి సాంగ్ వినేసావు, సూపర్ సాంగ్, సూపర్ మెలోడీ అన్నమాట. ఈ సాంగ్ ని తీసుకొని నువ్వు రివర్స్ లో పాడాలి. సో ఆర్ యు రెడీ? రెడీ. సో యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 1. 3 to 1 గో. రాది 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 గసనాల మాదురా రాచెరార రాశు రదుకో సుగాగో నమసాల సాహసారు చరాదుని తురా రుయమాని దీరఫాను చూడరాదులేదమేకు కోర రాది రాది రాది
ఓకే రైట్ సూపర్. మరి మొత్తానికి ఫస్ట్ టాస్క్ మా గర్ల్స్ నుంచి సాహితీ కంప్లీట్ చేసుకుంది. రాదు 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 ఏంటి రాదు? రాలేదురా. ఏం రాలేదు? రాలేదంటే ఏదో అనుకుంటారు అసలుకే ఓకే రైట్. సో మరి మొత్తానికి మా సాహితీ చాలా చక్కగా పాడింది. ఆ సాంగ్ ని జనరల్ గా సేమ్ సాంగ్ ని పాడాలంటే చాలా కష్టం. అలాంటి సాంగ్ ని తీసుకొని రివర్స్ లో పాడిందంటే యు నో వాట్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాహితీకి ఒకసారి గివ్ అవర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు నా టీం నుంచి టాస్క్ పర్ఫామ్ చేయడానికి స్టన్నింగ్ స్టార్ నంబర్ 1. హాయ్ 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 హలో హలో అది పక్కకు పోయి మాట్లాడుకోండి. లేకపోతే నీ ఫోన్ నెంబర్ చెప్పు, ఇచ్చి ఇద్దరు కలిసి పక్కన ఫోన్ మాట్లాడుకోండి. సూర్య నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఉప్పు కప్పు రంపు పద్యాన్ని రివర్స్ లో చెప్పాలి. సో వాళ్ళు ఒకసారి మళ్ళీ చెప్పండి. సో ఇప్పుడు మా సూర్య పద్యాన్ని రివర్స్ లో చెప్పబోతున్నాడు. 3, 2, 1 స్టార్ట్. బుర్ర రప్పు గప్పు ఉన్నచో దున్ను కలిపి దుమ్ము కలిపి డచ్చు 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 డుచరా చారా రువేడజ అజా దుల్ల దుల్ల పురుష నువ్వు గరపు ఎరయే ఎరవే ఎరయే దురదశ్వని అశ్వని రుణవి మవే కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. సో రివర్స్ లో చెప్తే ఎలా ఉంటది, అసలు రెగ్యులర్ గా స్ట్రైట్ గా పద్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రెడీయా? ఓకే చెప్పు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ పురుష్ విశ్వదాభిరామ వినురవేమా ఫైనల్ టచ్ ఇచ్చావు కదా ఒకసారి పురుష్ రైట్. ఎనీవేస్ చాలా చక్కగా మరి మొత్తానికి రివర్స్ లో పాడాడు. అదే పద్యాన్ని ఎలా ఉంటుందో మనకి క్లియర్ గా పాడి వినిపించాడు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఇక లేట్ చేయకుండా సెకండ్ టాస్క్ ఎవరికి ఏమొచ్చిందో చూసేద్దాం. సో మరి ఫస్ట్లీ విల్ నో హర్ నేమ్. నీ పేరు? ప్రత్యూష. సో మరి ప్రత్యూష, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు చూడక నేను చూస్తా, ఓకేనా? ఎగ్జామ్ లో కాపీ కొట్టినట్లు కొడుతుంది, ఇట్లా చూస్తుంది. రైట్. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే జనరల్ గా నువ్వు ప్రిడిక్షన్ నమ్ముతావా? జాతకాలు చెప్తుంటారు, చిలక జ్యోతిష్యం ఐడియా ఉందా నీకు? సో అలా కొండదేవర పలుకు కోయ పలుకు అని కోయ వాళ్ళు ఉంటారు. సో అలా నువ్వు యాక్ట్ చేసుకుంటూ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి జాతకం చెప్పించుకోవాలి వస్తే సోది చెప్పాలి. సో ప్రత్యూష నీకైతే టాస్క్ అర్థమైపోయింది. ఇన్వాల్వ్ కావాలి అండ్ సోది వీళ్ళకే చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి మొహాలే సోది చెప్పించుకుంటారు. సారీ రెడీ? సో హియర్ వి గో స్టార్ట్. సోది చెప్తానమ్మా సోది చెప్తానమ్మా సోదమ్మ క్యాట్ వాక్ చేస్తుందా? హలో, ఇది మోడ్రన్ సోది చెప్తానమ్మా సోది క్యాట్ వాక్. ఓ పిల్ల, నీకు సోది చెప్తా అని చెప్పించుకుంటావా? ఈ మధ్య నా టైం పెద్దగా బాగున్నట్లేదు. ఈ సోది మొహానికి సోది కూడా. నీకు ఈ బాబు లాంటి మంచి మొగుడు దొరుకుతాడు. నీకు ఈ బాబుతో ఉంటే, ఇలాంటి బాబులతో ఉంటే నూరేళ్ళు ఉంటావని. రైట్. నూరేళ్ళ ఆయుష్ కాస్త 10 ఏళ్ళు అవుతుంది కదా. నూరేళ్ళ ఆయుష్ ఉంటుంది. ఎలాంటి బాబులతో? ఇలాంటి బాబు. ప్రతిష, ఈ అమ్మాయి 10th ఫెయిల్ అయింది, మంచిగా చదువుకోవాలంటే ఏం చేయాలో చెప్పు ఫస్ట్. మంచిగా చదువుకోవాలంటే అబ్బాయిలతో తిరగటం మానేయాలా? నా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, నా ప్రెసెంట్, ముందు నా పాస్ట్ చెప్పు. అసలు నువ్వు నీకేం తెలుసు నా పాస్ట్ గురించి చెప్పు. జరిగింది చెప్తా అన్నావా చెప్పు. ఓ సామి, అన్ని నువ్వే చెప్పుకుంటున్నావు, మధ్యలో నేనేం చెప్పను. సరే నువ్వు చెప్పమ్మా, నేను గమ్మనుంటా. నా పాస్ట్ చెప్పు. నేను 10th క్లాస్ ఎన్నిసార్లు రాశానో చెప్పు. 3 సార్లు రాసి ఫెయిల్ అయ్యావు. లేదు, నేను 4 సార్లు రాశాను, ఇది తప్పు. నాకు పాత ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు చెప్పు. ఒక 10 మంది ఉంటారు. ఉన్నారు. అవునా? అలానే చెప్తుంది కదా. సిగ్నల్ సరిగ్గా ఉండవు అయితే. ఇప్పుడు ఏం చెప్తావు? నా ప్రెసెంట్ చెప్తావా? చెప్పైతే. ప్రెసెంట్ ఇప్పుడు అందరి వాట్సాప్ నెంబర్స్ నీ దగ్గరే ఉన్నాయి తల్లి. వాళ్ళని గిలగిలా కొట్టిస్తున్నావు తల్లి. మొత్తానికైతే నీకు మంచి మొగుడు వస్తాడు. రైట్, సూపర్. ప్రత్యూషకి ఒకసారి గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ అండ్ బాయ్స్ కూడా. కమ్ ఆన్, గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ ప్రత్యూష.
నెక్స్ట్ విల్ గో ఆన్ టు రెడీ టీమ్ బాయ్స్. మరి బాయ్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ వస్తున్నారు అంటే స్టన్నింగ్ స్టార్ నంబర్ 2. What's your name? శివాజీ. శివాజీ. వాజీ వాజీ వాజీ. ఓకే శివాజీ. వెళ్ళిపోండి ఇద్దరు కలిసి చేయడం. లేదు. మరి ఏంటి వాజీ వాజీ అంటే శివాజీ క్యాబేజీ చేతిలో పెట్టి వేసుకొని వెళ్ళిపోతే ఎవరు? హౌ అని అడుగుతున్నా. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. సో శివాజీ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే యాక్చువల్ గా నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నువ్వు వేరే ఊరు వెళ్ళావు, నీ పర్స్ ఎవరో కొట్టేశారు, సో నీకు డబ్బులు లేవు. ఇప్పుడు నువ్వు చాలా హైఫైగా ఎదుటి వాళ్ళని డబ్బులు అడగాలి. హలో, ఇట్ షుడ్ బి వెరీ పాష్. Are you ready, శివాజీ? Go ahead, go there. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు శివాజీ. నా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాను. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇలా కూడా ప్రపోజల్ చేస్తున్నారా కొత్తగా? నువ్వు నీ ముఖానికి నేను ఎందుకు ఇప్పుడు అడుగుతాను ప్రపోజ్ గురించి? మనీ అడుగుతున్నాను నేను. నీకెందుకు డబ్బులు? కొన్ని ఇబ్బందుల వల్ల పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎవరో కత్తిరించాడు పర్స్. ఇంత బాగున్నావు, కాళ్ళు చేతులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, వెళ్ళి పని చేసుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు కదా. పని ఇచ్చేటోడు ఉండద్దు కదా. ఎందుకు ఉండరు, చాలా ఉంటాయి. చూపించు. సమోసా నమ్ముకో, పల్లీలు అమ్ముకో, డబ్బులు వస్తాయి కదా. వేసుకుంటే తిడతారని ఇట్లా ఆడుకుంటాను. నాకు వెనకాల చెప్పుకోలేనంత ఆస్తి ఉంది. ఒక బెంజ్ కారు. ఇప్పుడు ఏం చేయాలి? 100 ఎందుకు? అబ్బాయి మనిషి ఎట్లా ఉన్నాడు కదా. 100 ఎందుకు? రా 1000 ఇస్తారా? 1000 చెక్కిసాను రా. 500 ఇస్తా. 500 రైట్. ఎనీవేస్ మరి నెక్స్ట్ మరి గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ కమ్ హియర్. మీ పేరు? రాజేశ్వరి. సో మరి మీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? ఓకే. సో మరి రాజేశ్వరికి వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. ఓకే రైట్. సో మరి మొత్తానికి లాస్ట్ టాస్క్ అంటే ఎలా చేసింది చూసావా? లాస్ట్ టాస్క్ లాగా చేసింది. సో అంత ఫైర్ గా, అంత ఎనర్జెటిక్ గా, యునో వాట్ గర్ల్స్ అంటే ఇది అని ఈ రోజు మీ బాయ్స్ కి అర్థమైందా? అర్థం అవ్వలేదు. అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలి. ఆ పైన ఆపడానికి ఇప్పుడు నాచు నుంచి ఒక కూల్ స్టైలిష్ రన్నింగ్ స్టార్ బకెట్ తీసుకొని వస్తున్నాడా? సో కార్తీక్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి. ఓ మై గాడ్ అని అనకూడదు, బికాస్ నా సపోర్ట్ నీకుంది. యా. సో ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాలి. ఎలా చేయాలి అంటే సింగిల్ లెగ్ తో చేయాలి. ఒక్క లెగ్ సింగిల్ లెగ్ తో చేయాలి. ఇలా చేయాలా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మా కార్తీక్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మ్యూజిక్ ప్లీజ్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సింగిల్ లెగ్ తో మా వాడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? It's really stunning.
స్టారింగ్ స్టార్ 3 మీ కార్తిక్ చాలా బాగా చేశాడు. నీ పెర్ఫార్మెన్స్ చూడకే మాకు ఇక్కడ కడుపులో తిప్పింది. ఇట్లా అంట. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మన జైల్ జిగాల బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు టాస్క్. సో ఎనీవేస్ మరి ఇంకా కాంపిటేటివ్ గేమ్స్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు బోల్డ్ అని. సో బిఫోర్ వి గోయింగ్ టు ద గేమ్స్, సో ఫస్ట్ అయితే వీళ్ళకి టాస్క్ చేశారు కాబట్టి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అలాగే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్. నేను నిజంగా టాస్క్ ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇదే కాంపిటీషన్ అన్నట్లు మరి టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి కాంపిటీషన్ బిట్వీన్ రేణు టీమ్ అండ్ నితిన్ టీమ్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు ఈ కాంపిటీషన్ లో గెలవాలంటే మనం గేమ్ లోకి వెళ్ళిపోవాలి. అందులో మన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెత్తించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. బిఫోర్ ప్రాపర్టీస్ రేణు టీమ్ నుంచి 5 బాయ్స్ అండ్ నితిన్ టీమ్ నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీమ్ నుంచి పరుగో ఆడటానికి పరిగెట్టుకుంటూ మా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. yes ఇప్పుడు నా టీమ్ నుంచి 5 స్పీడ్ నోడల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనకి నెక్స్ట్ కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. మనం అనుకున్నట్లుగా ప్రాపర్టీస్ వచ్చేసాయి, పార్టిసిపెంట్స్ వచ్చేసారు. చూస్తున్నారు కదా అక్కడ 5 VLC కోన్స్ అండ్ ఒక్కొక్క VLC కోన్ కింద ఒక్కొక్క స్మైలీ బౌల్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ బౌల్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తాయి. 5 గర్ల్స్ ఇక్కడ నుంచి అంటే స్టార్టింగ్ పొజిషన్ ఇది అండ్ అక్కడ మీకు VLC కోన్స్ ఉన్నాయి కదా అక్కడ దాకా పరిగెట్టుకుంటూ వెళ్ళి మీ 2 హ్యాండ్స్ ఆ కోన్ కార్నర్ మీద ఇలా 2 హ్యాండ్స్ ఇలా పెట్టి మీ హెడ్ డౌన్ చేసి క్లాక్ వైజ్ ఒక 20 రౌండ్స్ వేయాలి. అంటే 20 రౌండ్స్ వేసాక ఆ VLC కోన్ కింద ఒక స్మైలీ బాల్ ఉంటుందని చెప్పాను. ఆ బాల్ ని పిక్ చేసుకొని మళ్ళీ యాస్టీస్ పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో వేయాలి. దీనికి టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుంటారో వాళ్ళే మన పరుగో విన్నర్స్. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ లెట్స్ గో. There we go from 3 to 1. 3, 2, 1, go. Side, please. Local boys here. Side, please. You don't come near. Side, please. Local boys here. Side, please. You don't come near. Side, please. Local boys here. సో పరుగో గేమ్ ఆడడానికి ఇప్పుడు నితిన్ టీమ్ నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు ఫైనల్ విన్నర్స్ ఎవరో తెలియాలి మన పరుగోలో. అంటే మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. ఈ రోజు పరుగోలో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 40 seconds లో. కమన్ గర్ల్స్. మీ గర్ల్స్ 1 minute 40 seconds లో కంప్లీట్ చేస్తే మా బాయ్స్ స్పీడ్ ఉన్న వాళ్ళు కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 20 seconds. Congratulations boys and thank you so much. అలాగే గర్ల్స్ యూ టూ చాలా బాగా ఆడారు అండ్ ఫైనల్ గా విన్నర్స్ ఉంటారు కాబట్టి కొద్దిగా తేడాతో వాళ్ళు గెలిచారు తప్ప విన్నర్స్ మనం కూడా. ఓకేనా? ఎనీవేస్ గుడ్ ట్రై అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జల్సీ గాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ముద్దిస్తావా అంటాడే ఈ మాట రోజు ఇష్టంగా మొత్తంగా మాటే మారుస్తున్నావా నాతోటే నువ్వంటూ నేనే కన్నానంటావా నాకంటే ఈడే నీకంటే స్పీడే నాకంటే ధాడే నాకెంతో వేడే అబ్బాయి అబ్బో ఏమున్నాడే.
ఓకే రైట్. సో మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై బాయ్స్ అండ్ గర్ల్స్. నిజంగా ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉందంటే నీలా ఉంది, అందంగా. ఓకే ఎనీవేస్ ఒకసారి గట్టిగా క్లాస్ కొడతారా బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే ఇప్పుడు మనం అనుకున్నట్లుగా నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమ్ క్యాప్ ఆన్ హెడ్. ఈ క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడాలంటే మనకి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ తో పాటు బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ కావాలి. సో మరి ఫస్ట్ గా 2 members ఫ్రమ్ రేడియో టీమ్ అండ్ 2 members ఫ్రమ్ నితిన్ టీమ్. ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దాం. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు బాయిలింగ్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ద బబ్లూస్. బాయిలింగ్ స్టార్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా 2 girls వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ girls, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అండ్ నెక్స్ట్ మరి ఏంటి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ ఎస్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఎలా ఆడాలి అంటే ముందుగా వచ్చేదాన్ని 2 different కార్నర్స్ లో నుంచోబెడతాము. సో వాళ్ళ చేతికి క్యాప్ ఇస్తాము, అలానే వాళ్ళ ఫేస్ కి మాస్క్ వేస్తాము. సో మాస్క్ వేసిన తర్వాత మీకు ఏం కనిపించదు కాబట్టి మీ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ హెడ్ కి మాస్క్ పెట్టాలి. ఒకరికొకరు ఈ క్యాప్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఫస్ట్ గా ఇందాక గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి సో విల్ స్టార్ట్ విత్ గర్ల్స్ అన్నమాట. ఈ గేమ్ సో ఆల్రెడీ మీకు ఛాన్స్ ఇవ్వం, ఎందుకంటే మేమే తీసుకుంటాం. మీరు ఇస్తారనే మేము తీసుకుంటాం ఫస్ట్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. హెడ్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. ఎలా ఆడతారో చూద్దామా? ఎస్ గర్ల్స్ రెడీ? ఎస్ 3, 2, 1 స్టార్ట్. గో. Just come to me baby girl, let's have fun together. You and me go crazy, crazy, sweet and naughty, pretty girl. You're the one who stole my heart, baby, baby, let us stay. Love each other day and night, sweet and naughty, pretty girl. రైట్. సో మరి మొత్తానికి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడటానికి రేడియో టీం నుంచి 2 boys రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3, 2, 1 go. Just come to me baby girl, let's have fun together. You and me go crazy, crazy, sweet and naughty, pretty girl. You're the one who stole my heart, baby, baby, let us stay. Love each other day and night, sweet and naughty, pretty girl. గేమ్ ని అబ్బాయిలు అమ్మాయిలు ఫినిష్ చేసేసుకున్నారు. మరి ఎవరైతే ఈ గేమ్ గెలిచారో తెలుసుకోవాలంటే ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. మరి ఎవరు తక్కువ టైంలో తెలుసుకోవాలి. ముందుగా మా అబ్బాయిలు ఎంత టైంలో ఫినిష్ చేశారో చెప్పాలా? చెప్పు. 1-2 గంటలు. ఇంతసేపు కాదు, మా అబ్బాయిలు పడుకున్నారు. ఎంతసేపు ఆడతారు ఎవరైనా గేమ్ ఇది? మా అబ్బాయిలు కాకుండా గేమ్ ని ఫినిష్ చేశారు వితిన్ 3 minutes. సో ఎనీవేస్ మరి ఈ రోజు మరి మా గర్ల్స్ కంప్లీట్ చేశారు 1 minute 45 seconds లో. ఫైనల్ గా ఈ రోజు క్యాప్ ఆన్ హెడ్ గేమ్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్.
ఓకే రైట్ సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో అలాగే బాయ్స్ మీరు థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్. దేనికి పాపకు చిన్న మెదడు చితికినట్టుగాను పెద్ద మెదడు లేనట్టుగాను అనిపిస్తుంది. అదే అది విన్నర్ కి చెప్తారు కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి అది ఓకే అయిపోయింది. అంజలి 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 మొత్తానికి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, బ్రెయిన్ దొబ్బింది. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. పాపా ప్లీజ్. ఇప్పుడు జూన్ జూజికాలో మన కోసం ఏం వస్తుంది అనగా ఇట్స్ అవర్ స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవతో చిన్నమ్మ నాకు గుర్తు మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవతో చిన్నమ్మా. ఓకే రైట్ సో మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్ అండ్ బాయ్స్. నిజంగా దట్ వాస్ ఎనర్జెటిక్ అండ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే రైట్ సో మరి మొత్తానికి రేణులో కూడా తెలియని జోసే చేసింది కాబట్టి రేణు ఈ గేమ్ చాలా డిఫరెంట్ గా అండ్ ఫనీగా ఉంటుంది. ఏంటంటే మరి ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ రేణు టీం నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. బిఫోర్ దాట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. ఓకే రైట్ మరి రింగా రింగా ఆడటానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ నెక్స్ట్ వి నీడ్ పార్టిసిపెంట్స్ అంటే రేణు టీం నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఆ టీం నుంచి 2 దేశముద్రలు వస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. సో బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ 9 రింగ్స్ అండ్ ఇక నా చేతిలో బ్లూ కలర్ నాప్కిన్ అండ్ రేణు చేతిలో రెడ్ కలర్ నాప్కిన్. సో మరి ఫస్ట్ గా ఆరెంజ్ కలర్ నాప్కిన్. సో ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 2 ముందుగా వస్తే యాక్చువల్ గా ఫస్ట్ నుంచి ఒక బాయ్ ఇక్కడ స్టార్ట్ అవుతాడు అండ్ ఒక ఆరెంజ్ కలర్ నాప్కిన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న 9 రింగ్స్ లో ఒక రింగ్ లో వేస్తాడు. అండ్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా మరి మా గర్ల్ నుంచి కూడా ఒక గర్ల్ స్టార్ట్ అయ్యి బ్లూ కలర్ నాప్కిన్ తీసుకొని ఒక రింగ్ లో వేస్తుంది. సో యాక్చువల్ గా ఇదేంటంటే ఒక కలర్ అండ్ ఇక్కడ రెడ్ ఆరెంజ్ ఉంది, బ్లూ ఉంది కాబట్టి ఒక కలర్ లో ఒక ఆర్డర్ ఫామ్ చేయాలి. అది బ్లూ కలర్ అయినా ఆరెంజ్ కలర్ అయినా. ఒకవేళ బ్లూ కలర్ ఫామ్ చేస్తే మా గర్ల్స్ విన్ అవుతారు అండ్ ఆరెంజ్ కలర్ ఆర్డర్ ఫామ్ చేస్తే బాయ్స్ విన్ అవుతారు. సో రైట్ మరి ఇద్దరికి ఇది కొద్దిగా క్లమ్జీగా అండ్ క్లియర్ గా లేదు కాబట్టి గేమ్ ఎలా ఆడాలి అందుకే క్లియర్ గా లేదు. హలో అందుకని మాక్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. సో మరి ఫస్ట్ అయితే నేను రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు మాక్ చేసి చూపిస్తాం. Then we go from 3 to 1. 3, 2, 1, go. మరి మొత్తానికి రింగా రింగా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go.
గేమ్ ఆడేశారు. నితిన్ చెప్పు చెప్పు, ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు. చెప్పలేకపోతున్నాను యాక్చువల్ గా. నితిన్ సో మీ బాయ్స్ గెలిచారు అని చెప్పడం నాకు అసలు ఇష్టం లేదు. గేమ్ విన్నర్స్ మా బాయ్. ఓకే రైట్. ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు రింగాలో ద విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్, ఎందుకంటే సేమ్ కలర్ సేమ్ ఆర్డర్ ఫామ్ చేసినందుకు ఫాస్ట్ గా అది కూడా. సో ఎనీవేస్ మా గర్ల్స్ లిటిల్ బిట్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, సో అందుకనే కొద్దిగా గెలవలేకపోయారు. నో ప్రాబ్లమ్స్ గర్ల్స్. ఇక ఫైనల్ గేమ్ ఉంది, ఆ ఫైనల్ గేమ్ లో ఖచ్చితంగా మనమే గెలుద్దాం. ఓకేనా? గుడ్ ట్రై గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జూన్ జూజికాలో మన కోసం ఏం వస్తుంది అనగా ఇట్స్ అవర్ స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. ఇంగ్లీషులోన కన్న పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. రైట్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన ఫైనల్ బ్యాటిల్ అండ్ ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. గేమ్ ఆడడానికి ముందుగా మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ముగ్గురు ఎవరంటే ముగ్గురు లడ్డు బాబు వస్తున్నారు. రైట్. సో మరి మొత్తానికి 3 లడ్డు బాబులు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి కూడా మరి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై ఆడటానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ we need ప్రాపర్టీస్ ప్లీజ్. సై అంటే సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అని నేను చెప్పాను, మర్చిపోయావు నితిన్ నువ్వు. సరే హౌను నువ్వు చెప్పు. హౌ ఎస్. సో సై అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే అమ్మాయిలు అబ్బాయిలు ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు హ్యాండ్స్ ఇట్లా పట్టుకుంటారు. సో పట్టుకుని ఇలా కింద పెడతారు. సో మూడో పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను వీళ్ళ హ్యాండ్స్ మీద కూర్చున్న తర్వాత ఇతన్ని అక్కడ వరకు ఎత్తుకొని తీసుకుని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూర్చున్న పర్సన్ ఏం చేస్తాడు, అక్కడున్న ఆ బాక్సెస్ ని కాళ్లతో పిక్ చేస్తాడు. పిక్ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని మోసుకుంటూ ఇక్కడికి రావాలి. ఆ పిక్ చేసిన బాక్స్ ని ఈ బ్లూ బౌల్ లో వేసేయాలి. సో ఎవరైతే ఎక్కువ బాక్సెస్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అసలు కాదు. అండ్ రేణు ఒకటి మర్చిపోయా, ఏంటి? మన గేమ్ లో టైమర్ కూడా ఉంటుంది అండ్ వీళ్ళకి 2 minutes ఇస్తాం. 2 minutes లో మరి ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అలా కాదు. మన సై అంటే సైలో మరి ఫైనల్ గా ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో లాస్ట్ గా రివీల్ చేస్తాం. అండ్ ట్విస్ట్ తో పాటు లక్ కూడా ఉండాలి. ఆ లక్ ఆ కిక్ ఈ రోజు మరి బాయ్స్ కి వస్తుందా గర్ల్స్ కి వస్తుందా అని తెలియాలంటే మరి ఫాస్ట్ గా సై అంటే సై గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. సై అంటే సై గేమ్ ని నుంచి అమ్మాయిలు ఆడుతున్నారు. ఓకే రైట్. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. రైట్. సో మరి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో మా గర్ల్స్ విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అమ్మాయిలు కలెక్ట్ చేశారు 9 చాక్లెట్స్.
And next we'll go with lemons. 1, 2. సో అమ్మాయిలు కలెక్ట్ చేశారు 2 lemons. And final గా మిగిలినవి balls. So balls ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2. సో గర్ల్స్ కలెక్ట్ చేశారు 2 balls. సో ఈ విధంగా సాయంతో సాయి గేమ్ ని సై అంటూ అమ్మాయిలు ఫినిష్ చేసుకుంటే మా అబ్బాయిలు ఎలా ఫినిష్ చేస్తారో చూద్దాం. లెట్స్ వాచ్. సో సాయంతో సాయి గేమ్ ని నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి మా టీం నుంచి లడ్డు బాబు చేస్తున్నారు. అబ్బాయిలు 3, 2, 1 గో. ఫినిష్ చేశారు. మరి చాక్లెట్స్ లెమన్స్ బాల్స్ ఎన్ని మిక్స్ చేశారో కౌంట్ చేద్దామా. చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 and 32. మా వాళ్ళు కలెక్ట్ చేశారు 32 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ lemons. 1, 2, 3, 4, 5, 6. అబ్బాయిలు కలెక్ట్ చేశారు 6 lemons. నెక్స్ట్ విల్ గో విత్ balls. 1, 2. సో మా బాయ్స్ కలెక్ట్ చేశారు 2 balls. అగైన్ రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో సై అంటే సై గేమ్ ని అబ్బాయిలు అమ్మాయిలు ఫినిష్ చేసుకున్నారు. మరి ఏ టీమ్ అయితే విన్ అయ్యారో తెలుసుకోవాలంటే ఆ ట్విస్ట్, ఆ లెక్క, ఆ కిక్ తెలియాలి కదా నీకు. ఖచ్చితంగా తెలియాలి. మన హౌ అని అడుగు. హౌ అయ్యా. సో అమ్మాయిలు అబ్బాయిలు ఈ గేమ్ లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే దీనికి లక్ కూడా కావాలి. ఎందుకు అంటే సో ఫర్ సపోజ్ మా అబ్బాయిలు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే అమ్మాయిలు ఈ 3 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తారు. ఇందులో 50, 30, 100 అనే నెంబరింగ్స్ ఉన్నాయి. సపోజ్ అమ్మాయిలు 100 సెలెక్ట్ చేస్తే మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 100 అవుతుంది. మీరు లెమన్స్ 5 లెమన్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళు 30 కార్డ్ పిక్ చేస్తే మీ లెమన్ స్కోర్ వచ్చి 5 into 30 అవుతుంది. ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. అర్థమైందా? సో మరి ఫస్ట్ గా ఈ రోజు మరి సై అంటే సై గేమ్ ఎవరు ఆడారు? మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ మనకి ఆల్రెడీ ఇక్కడ ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఫస్ట్లీ విల్ గో విత్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. చాక్లెట్ 30. 9 into 30. Secondly, we'll go with lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారు? 2 lemons. 100. 2 into 100. సో మరి ఫైనల్ గా మిగిలినవి balls. 50 into 200. అగైన్ రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ కలెక్ట్ చేసిన 32 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చేసుకోరు ఎంతో విల్ సీ 50. సో మా చాక్లెట్ స్కోర్ వచ్చి 32 into 50. బాయ్స్ నెక్స్ట్ డే స్కోర్ వెళ్దాం. Lemons. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 6 lemons. 6 into 30. సో బాయ్స్ నెక్స్ట్ డే స్కోర్. Balls. ఎన్ని balls? 2 balls. 2 balls. 2 balls కి మీరు ఇచ్చే స్కోర్ 2 into 100. సో సై అంటే సై గేమ్ ని అబ్బాయిలు అమ్మాయిలు ఫినిష్ చేశారు. ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసేసుకున్నారు. మరి ఎవరైతే విన్నరో ఫైనల్ స్కోర్స్ చూడాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్, ఫైనల్ గేమ్ సై అంటే సై ఫినిష్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ స్కోర్స్ ఈ రోజు విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ సై అంటే సైలో వచ్చేసారు 570. సో
సాయి గేమ్ లో మా అబ్బాయిలు స్కోర్ చేశారు 1908. Okay, right. So anyways, వీరికి మరి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరి విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ సిహెచ్వి పురుషోత్తం రెడ్డి గారు, చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ చైతన్య డిగ్రీ కాలేజ్. Okay, right. Next I would like to invite Dr. K. Veera Venkataya garu, principal of this college. We welcome you, sir. Okay, right. So మరి మొత్తానికి ఈ రోజు మన ITV ప్లస్ జైల్ జిగా చైతన్య డిగ్రీ కాలేజ్ సో ఇన్ వరంగల్. సో ఫైనల్ గా ఈ రోజు మన జైల్ జిగా ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది సార్? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? So I'm very happy to see all my students and doing very good performance in our college. And at the same time, your people in ETV Plus and TV, all the team, they have come here and they are doing good. And they are making all arrangements to do all the activities in our college. I am very happy for that. The ETV Plus has conducted this Jil Jiga program in our college. Really, it is a wonderful program. Really, we are very happy to see that program in our colleges. Thank you, Ananda. Okay, right. So మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ సైంట్ సై కంప్లీట్ చేసుకున్నాం. సో మరి సైంట్ సైలో మరి రన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. రన్నర్స్ కి క్యాప్స్ అందించాల్సిందిగా ప్రిన్సిపల్ సార్ ని కోరుతున్నాను. అండ్ బాయ్స్ కి మెమెంటోస్ అందించాల్సిందిగా చైర్మన్ సార్ ని కోరుతున్నాను. ఈ రోజు మన జిల్ జిగా ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కాలేజ్ లో కంప్లీట్ చేసుకోవడానికి కారణం కేవలం సపోర్ట్ ఆఫ్ చైర్మన్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మేనేజ్మెంట్. ఓకే, రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన సై ఫినిష్ చేసుకున్నాం. చాలా చక్కగా ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్ పోటాపోటీగా ఈ గేమ్ ఆడారు. కానీ ఫైనల్ గా విన్ అయింది మాత్రం రెండు టీమ్ బాయ్స్. ఎనీవేస్ బాయ్స్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా గర్ల్స్, గుడ్ ట్రై గర్ల్స్, యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ గా విన్నర్స్ ఉంటారు, రన్నర్స్ ఉంటారు, కానీ ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ కాంపిటేటివ్ గేమ్స్ కాబట్టి అలా ఆడారు తప్ప. కానీ ఈ రోజు మాత్రం ఫైనల్ గా విన్ అయింది మాత్రం చైతన్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్. కమ్ ఆన్. ఓకే, రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఏం చెప్తాం, మన జైల్ జిగాలో మన ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం. అలానే వ్యూవర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మరి స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారు వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. సో ఎందుకంటే ఎంత ఎంజాయ్ చేశారో గర్ల్స్ అండ్ బాయ్స్. ఎనీవేస్, నిజంగా ఈ రోజు మన జైల్ జిగాలో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారని తెలియాలంటే వాళ్ళ మాటల ద్వారానే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎలా గేమ్స్ అనిపించాయంటే వాళ్ళు చూసారా ఎంత గట్టిగా ఇచ్చారో. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me, Nitin and Renu signing off. See you. Bye-bye. See you, boys and girls. Bye.